సో హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్ అయితే ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పీఈటీకి అయితే క్వాలిఫికేషన్ లిస్ట్ అయితే మటుగా చూడండి. ఫస్ట్ చూసుకున్నట్టయితే మన ఆర్ఆర్బీ చండీగఢ్ వెబ్సైట్లో ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఈరోజు March 3 అనమాట. ఈ రోజున అయితే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆర్పిఎఫ్ ఎస్ఐ రిజల్ట్ అని చెప్పి అయితే పీఈటీ లిస్ట్. అలాగే నెక్స్ట్ ఏంటి కట్ ఆఫ్ నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి మీకు పూర్తి డీటెయిల్స్ చూపిస్తాను. అలా వీడియో అండ్ వరకు చూడండి. అది చూడండి, చూసుకున్నట్లయితే అనమాట. అంటే ఆర్పిఎఫ్ అనేది అన్ని జోన్లోనే అలాగే కాదనమాట. అంటే జోన్ వైజ్ అయితే కాదు, సారీ జోన్ వైజ్ అయితే కాదు. ఆర్పిఎఫ్ ఏంటంటే అన్ని జోన్లు ఆల్ ఓవర్ ఇండియా రైల్వే ఎన్ని జోన్స్ ఉన్నాయి, 17 జోన్స్ ఉన్నాయి కదా, అన్ని జోన్స్కి ఒకటే అనమాట. అంతేగాని జోన్ వైజ్ అప్లై చేసుకోవడం అనేది అప్పుడు జరగలేదు కదా. అయితే చూడండి, ఇక్కడ కట్ ఆఫ్ చూసుకోండి. కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే యూఆర్ చూసుకున్నట్లయితే 75 ఉంది. ఆర్పిఎఫ్ ఎస్ఐకి చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి, ఎస్సీ చూసుకోండి 68 అయితే ఉండడం జరిగింది. ఎస్టీ 67 దగ్గర అయితే ఉండడం జరిగింది. ఓబీసీ చూడండి 73.31 దగ్గర అయితే ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ చూడండి 72 ఉంది. ఓకేనా, ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి అనమాట, మగవాళ్ళకి అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నామా. మీకు చూసుకున్నట్లయితే యూఆర్కి 69 ఉంది, ఎస్సీకి 65 ఉంది, ఎస్టీకి 62 ఉంది, ఓబీసీకి వచ్చేమో 70 ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేమో 71 ఉంది. ఎక్స్ సర్వీస్ మనకి అయితే 53 అయితే ఉండడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇదైతే నార్మల్ చేసిన కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించింది. ఓకే, మీకు చూడండి లిస్ట్ అయితే చూపిస్తాను, పీఈటీ లిస్ట్ ఒకసారి. టోటల్ అయితే ఒక 4,400 మెంబర్స్ దగ్గర అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. చూడండి, ఇదైతే పీఈటీ లిస్ట్ అనమాట. చూస్తుంటారు కదా, పీఈటీ లిస్ట్లో చూసుకున్నట్లయితే పూर्ण రిజల్ట్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పైన ఉంది కదా, ఓన్లీ డీవీకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అనమాట. అంటే సారీ, పీఈటీకి సంబంధించింది రిజల్ట్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది చూడండి, అసలు ఎంతమంది టోటల్ క్యాండిడేట్స్ని ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నాను చూసుకున్నట్లేదు. అన్ని రోల్ నెంబర్స్ అనమాట. ఓకేనా, మీ రోల్ నెంబర్స్ అయితే అందులో చెక్ చేసుకుంటే పీఈటీకి సంబంధించింది ఎవరితో ఉన్నట్లయితే ఓకేనా, ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, అయితే నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి టోటల్ క్యాండిడేట్స్ని చూసుకున్నట్లయితే మీకు చూపిస్తాను. చూడండి, మా టోటల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ చూసుకున్నట్లయితే టోటల్ 4,527 మెంబర్స్ని దగ్గర సెలెక్ట్ చేయడం జరిగింది, ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించింది. ఓకేనా, అయితే ఈ 4,527 మెంబర్స్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నట్లయితే మన ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో అయితే సెలెక్టెడ్ అని చెప్పి అయితే కామెంట్ చేయండి. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, మీకు అనగా నెక్స్ట్ చూడండి అంటే మీకు స్కోర్ కార్డ్స్ ఉంటాయి కదా, మన ఏఎల్పీకి ఇచ్చారు కదా స్కోర్ కార్డు. ఈ స్కోర్ కార్డ్ అనేది కూడా మీరు అనేది చెక్ చేసుకోవచ్చు. అది ఎప్పుడంటే చూసుకుంటే స్కోర్ కార్డ్ అనేది ఎల్లుండి అంటే March 6 నుంచి అయితే మీకు అనేది స్కోర్ కార్డ్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు అన్ని మార్క్స్ వచ్చి ఓకే, నెక్స్ట్ మీ నెగిటివ్ ఎన్ని వచ్చి నార్మలైజేషన్ ఎన్ని కలిసి టోటల్ అయితే అక్కడైతే మీకు అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, అయితే అందరికి చూసుకున్నట్లయితే ముందుగా ఏంటంటే అందరికి కంగ్రాచులేషన్స్ అండి ఆర్వీఎఫ్ ఎస్ఐ స్టూడెంట్స్కి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.